అమ్ము, ఇప్పుడు భార్య భర్తల గురించి పోస్ట్ ఆఫీస్ లో ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? అవును, పోస్ట్ ఆఫీస్ లో యాక్చువల్ గా తెలియని ఒక స్కీమ్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. పోస్ట్ ఆఫీస్ లో అయితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కి ఒక మంచి స్కీమ్ అయితే ఉంది. దాని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ స్కీమ్ ఏంటి అనేసి అనుకుంటున్నారో, అది చాలా మందికి అంటే 100 లో 1% వాళ్ళకి కూడా ఎవరికి తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ ని మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ గానే ఓపెన్ చేసుకోవచ్చు, లేదా జాయింట్ గానైనా ఓపెన్ చేసుకోవచ్చు. సింగిల్ గానే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే కంటే జాయింట్ గా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేస్తేనే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ అయితే ఓపెన్ చేసినట్టయితే ఆ అకౌంట్ కి పర్ అకౌంట్ కి ఏదైనా కూడా మనకి 7.4 ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తా ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ గా అకౌంట్ ఓపెన్ చేస్తాను అంటే 1 lakh నుంచి ఐదర్ 1000 నుంచి అయినా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 1000 నుంచి 9 lakhs వరకు సింగిల్ అకౌంట్ కి ఎలిజిబుల్ అయితే అవుతారు. అదే జాయింట్ అకౌంట్ తోటి యూజ్ చేసినట్టయితే 1000 నుంచి 15 lakhs వరకు మనమైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం అసలు పోస్ట్ ఆఫీస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకేంటి బెనిఫిట్ అనేసి అనుకుంటున్నారా? చెప్తాను, ఇప్పుడే వినండి. 9 lakhs ఎగ్జాంపుల్, సింగిల్ అకౌంట్ అయితే మనం 9 lakhs పెడితే మనకి ఎవ్రీ మంత్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటే, సింగిల్ అకౌంట్ కి అయితే మనకి ఎవ్రీ మంత్ 5000 చేంజ్ అయితే వస్తుంది. అదే మనకి ఎవ్రీ ఇయర్ వచ్చేసి సింగిల్ అకౌంట్ కి 66,000 అయితే వస్తుంది. అదే మనం జాయింట్ అకౌంట్ తో చూసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ 9000 చేంజ్ అయితే వస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ 1,10,000 అయితే వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జాయింట్ అకౌంట్ కి 1,10,000 అంటే అది చాలా ఎక్కువ అమౌంట్. అదే మనము పోస్ట్ ఆఫీస్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు. జనరల్ గా బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఏంటంటే 1% నుంచి 5% వరకే ఇస్తారు. అదే పోస్ట్ ఆఫీస్ లో వచ్చేసి 7.4 ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, లైక్ పిల్లల చదువులు కానీ, ఇప్పుడు జనరల్ గా ఇది వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ కదా అకౌంట్, పిల్లల చదువు కోసం తీస్తారు, లేదంటే పిల్లల పెళ్లి కోసమైనా తీస్తారు. అలా మధ్యలో తీసినప్పుడు బ్యాంక్ లో అయితే ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ అనేది పడతాయి. అదే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం అయితే ఇది డ్రా చేసుకోవచ్చు. అంటే ఈ ఎఫ్డిని మనమైతే బ్రేక్ చేసుకోవచ్చు. క్లోజింగ్ ఛార్జెస్ ఏమి పడవు. మన అకౌంట్ అంటే మన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే మనకే ఉంటుంది, అండ్ మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఓపెన్ చేయాలి అనేసి అనుకుంటున్నారా? మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి దాంట్లో భార్య భర్తలకి ఒక జాయింట్ అకౌంట్ అనేసి అన్నా, లేదంటే సింగిల్ అకౌంట్ అయినా, మీరు వాళ్ళని డీటెయిల్స్ అడిగితే వాళ్ళు ఏమేం కావాలి అండ్ టెన్యూర్ ఏంటి అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అని వాళ్ళు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకెళ్లి మీరు పోస్ట్ ఆఫీస్ లో అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఇది మన భార్య భర్తల పోస్ట్ ఆఫీస్ జాయింట్ అకౌంట్ గురించి. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏ కాన్సెప్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.